హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకున్న పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మన మనీని సేవ్ చేసుకొని మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనకి ఇప్పుడు ఎక్కువగా ఈ సీజన్లోన కాలీఫ్లవర్ అనేది ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కదండి. సో ఇది హెల్త్కి కూడా చాలా మంచిదే. కానీ ఇది ఒక్కోసారి తెచ్చుకునేటప్పుడు లోన మనకి పురుగులనే ఉంటాయండి. అలానే మనం డైరెక్ట్గా వండేలేము కదా. ఒక్కొక్కసారి మనం అక్కడ ఇక్కడ కూడా చూస్తూ ఉంటాం. చిన్న చిన్న పాము పిల్లలు కూడా ఈ బుట్టలో ఉంటూ ఉంటాయి. ఇది కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. తర్వాత మనం ఇందులో పురుగులు కానీ లేదంటే ఏవైనా బ్యాక్టీరియా లాంటివి గట్టును మనం డైరెక్ట్గా వండుకోకుండా ఏ విధంగా సింపుల్గా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. చాలామంది డైరెక్ట్గా ఉడకబెట్టేస్తూ ఉంటారండి. ఇలా డైరెక్ట్గా ఉడకబెట్టడం వల్ల పోషకాలు అనేవి పోతాయి. ఒకవేళ ఫ్రై చేసుకోవాలన్నా కూడాను మనకు ఆ టేస్ట్ అనేది రాదు. ఎప్పుడైనా కూడాను కాలీఫ్లవర్ మనం ఫ్రై చేయాలనుకున్నా లేదంటే పకోడీలా వేసుకుంటూ ఉంటారు కదండి. అలా కూడా వేసుకోవాలనుకునేటప్పుడు మధ్య మధ్యలో చూసారు కదండి, పురుగు కూడా ఉంది ఇందులోన. నేను ఆల్రెడీ మీకు క్లియర్గా కూడా చూపించాను. దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా మీకు ఎంత కావాలో అంత చిన్న చిన్న పీసెస్గా అయితే ఈ విధంగా చేసుకొని వేడి నీళ్ళను చక్కగా మరిగించేసుకోండి. డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టేదానికంటే ఇలా వేరే దాంట్లో మరిగించి ఇలా ఒక బౌల్లో పోసేసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం రాళ్ళ ఉప్పును కానీ లేదంటే సాల్ట్ను కానీ యాడ్ చేసుకొని 1-2 చిటికెల వరకు కూడా పసుపును కూడా చక్కగా ఇలా యాడ్ చేసుకోండి. పసుపు అనేది మనకి యాంటీబయాటిక్ కాబట్టి ఏవైనా మనకి కంటికి కనిపించని క్రిమి కీటకాలు ఏమన్నా కూడా చనిపోతాయండి. అలాగే సాల్ట్ వల్ల కూడా మనకి పురుగులు లాంటివి గట్టు ఏమైనా పోతాయి వేడి నీళ్ళలో ఇవి వేయడం వల్ల. ఇలా కట్ చేసి మొత్తం కూడా వేసేసుకొని ఒక 5-10 నిమిషాలు జస్ట్ మనం అలా పక్కన పెట్టేసామనుకోండి. ఈ వేడికి పసుపు అలాగే ఉప్పుకి ఏవైనా బ్యాక్టీరియా లాంటివి ఏవి ఉన్నా కూడా ఈ వాటర్లోనే పోతాయండి. అలాగే మనం ఉడికించుకునేటప్పుడు కూడా చాలా త్వరగానే ఇవి కుక్ అయిపోతాయి అనమాట. నేను ఎప్పుడు కూడా కాలీఫ్లవర్ని ఉడికించేటప్పుడు జస్ట్ ఇలా కొన్ని వాటర్లో వేసి పక్కన పెట్టేస్తానండి. ఆ తర్వాత డైరెక్ట్గా ఇలా వాటర్తో పోసేయకుండా చేతిలోని విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా జాలీలో వేసుకోవాలండి. ఒకవేళ పురుగులు లాంటివి ఏమైనా ఉన్నా కూడా అదే జాలీలోకి వచ్చేస్తాయి కాబట్టి జస్ట్ వాటర్ని ఇలా ముక్కలు సపరేట్ చేసుకున్నామంటే మనకి చాలా బ్యాక్టీరియా ఇలా వాటర్లోనే పోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా సంవత్సరానికి ఒక్కసారైనా కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం కదండి. ముఖ్యంగా ఈ చలికాలంలో చాలామందికి దగ్గు అనేది వచ్చేసిన తర్వాత అది మనకి కొండనాలు కింద కూడా అయిపోయి కొండనాలుకు అనేది ఇన్ఫెక్షన్ వచ్చేసి 2 నెలల వరకు కూడా కొంతమందికి తగ్గదండి. అలా దగ్గుతూనే ఉంటారండి. ఎందువల్లంటే మనకి గొంతు దగ్గర కిచకిచలాగా దురదలాగా వేసేయడం వల్ల మనకి ఏంటంటే దగ్గు అనేది వచ్చేసి నిద్ర పట్టక చాలా నరకం అనుభవిస్తూ ప్రతిరోజు కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఇలా కొండనాలకు వచ్చేటప్పుడు దగ్గు జలుబు త్రో ఇన్ఫెక్షన్స్ గొంతు నొప్పి వచ్చేటప్పుడు కూడా ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. అల్లం అనేది మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుందనమాట. సో బాడీలో ఇమ్యూనిటీని కూడా పెంచడానికి కూడాను ఈ అల్లం అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ చిన్నదంటే చిన్నది అల్లం ముక్కని ఈ విధంగా ఒక ఫోర్క్కి స్పూన్కి గుచ్చేసుకోండి. మీకు వీడియోలో కనిపించడం కోసం నేను జస్ట్ కొంచెం చిన్న పీసును ఎక్కువగా కాలుస్తున్నాను అనమాట. ఇలా స్టవ్ పై పెట్టేసుకొని చక్కగా 4 వైపులా కూడాను కొంచెం ఇలా మార్చుకున్నట్టు చేసుకొని ఆ తర్వాత పైనుండే పొట్టును తీసుకొని దీన్ని మనకి ఈ కొండనారికి కానీ దగ్గు జలుబు త్రో ఇన్ఫెక్షన్స్ కఫం పట్టేసింది అనుకునేటప్పుడు చక్కగా దీన్ని పరగడుపున ఈ దగ్గు జలుబు ఈ కొండనారికి ఉన్నన్ని రోజులు కూడా మీరు దీన్ని చక్కగా స్టవ్ పై కాల్చేసుకొని పైనుండే పొట్టు తీసుకొని సాల్ట్లో ముంచుకొని పరగడుపున ఇలా తిన్నారనుకోండి 3-4 రోజుల్లోనే కొండనాలకు కానీ దగ్గు జలుబు త్రో ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా పోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మూడో టిప్ అయితే తెలుసుకుందాము. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది. చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు మగవారికైనా కూడాను తల మీద చుండ్రు అనేది అంటే డాండ్రఫ్ అనేది చాలా ఎక్కువగా అయిపోయి ఈ డాండ్రఫ్ ఉండడం వల్ల మనకి ఎక్కువగా జుట్టు కూడా ఊడిపోతూ ఉంటుందండి. అలాగే జుట్టు పలచబడిపోవడం జుట్టు విపరీతంగా ఊడిపోయి తల అనేది విపరీతంగా దురద అనేది వేసేస్తుంది కదా. ఇలా ఇంట్లోనే ఈజీగా మనకి డాండ్రఫ్ పోవడానికి ఒక మంచి హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందాం. దీనికోసం కొంచెం కోకోనట్ ఆయిల్ని మీరు తలకు రాసుకున్న ఆయిల్ని ఈ విధంగా తీసుకొని ఇందులో మనకి ఆరత అనేది ఇస్తాం కదండి. ఆరత పిల్లలు కర్పూరం పిల్లలు ఒకవేళ మీకు ఇందులో కెమికల్స్ ఉన్నాయో అనుకున్నట్లయితే మనకి ప్యూర్ కర్పూరం అనేది మార్కెట్లో కొంచెం రేటు ఉంటుందండి. 30 రూపాయలు 40 రూపాయలు అయితే ఉంటుంది. దాన్ని కూడా మీరు ముద్ద కర్పూరంలో దొరుకుతుంది. తెచ్చుకొని చక్కగా ఇలా నూనెలోని మిక్స్ చేసుకొని స్టవ్ పై పెట్టేసుకొని ఇలా కొంచెం వేడి చేసుకోండి. కర్పూరం అంతా కూడా కరిగినంత వరకు దీన్ని చల్లారిన తర్వాత స్నానం చేసి ఒక గంట ముందు వారానికి 1-2 సార్లు చక్కగా ఇలా కాటన్ తోటి ముంచేసుకొని దీన్ని స్కాల్ఫ్కి అంటే నుదుటికి టచ్ అయ్యేటట్టుగా మన తలకి డాండ్రఫ్ ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా కూడా అప్లై చేసామనుకోండి డాండ్రఫ్ ఉన్న పోతుంది. అలాగే మనకి
ఫ్యూచర్‌లో కూడా డాండ్రఫ్ రాకుండా చేస్తుందనమాట. కర్పూరం డాండ్రఫ్‌ని తగ్గించడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా కర్పూరం ఆయిల్‌ని మీరు వారానికి 2 సార్లు అప్లై చేసుకొని ఒక 2, 3 నిమిషాలు చక్కగా మసాజ్ చేసుకొని, గంట సేపు అలా వదిలేసుకొని కావాలంటే చక్కగా తలకు స్నానం చేసేసుకున్నారనుకోండి డాండ్రఫ్ అనేది మీరు 1, 2 సార్లులోనే పోవడం అబ్జర్వ్ చేస్తారు. ఎన్నో రకాల కెమికల్స్ ఉండే షాంపూలు ఇవన్నీ వాడే బదులు డాండ్రఫ్ పోవాలంటే ఇలా చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. మంచి రిజల్ట్ కూడా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాము. మనలో చాలామంది ఇష్టంగా వంకాయ పచ్చడి అప్పుడప్పుడు కూడాను చేసుకొని తింటూ ఉంటారు కదండీ! ఈ రోజుల్లో ఏంటంటే అప్పటి రోజుల్లో పోల్చుకుంటే మనకి నిప్పులు గానీ, ఇలాంటివన్నీ కూడాను కొంచెం తక్కువగా అయిపోవడం, బొగ్గులు రాజబెట్టుకొని ఇదంతా కూడా ఎవరు చేస్తారని అసలు వంకాయ పచ్చడి కూడా కొంతమంది చేసుకోరు. చాలా ఈజీగా ఎక్కువ శ్రమ పడకుండా వంకాయ పచ్చడిని మనం కేవలము 3-4 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చండి. మనం బొగ్గుల మీద కాల్చినట్టే. దానికోసం ఎప్పుడైనా కూడాను మనకు వంకాయ అనేది ప్రాపర్‌గా ఉడకాలనుకున్నట్లయితే జస్ట్ వంకాయని శుభ్రంగా వాష్ చేసుకొని, కొంచెం ఆయిల్‌ని ఈ విధంగా వంకాయ మొత్తం కూడా అప్లై చేసుకొని, ఈ విధంగా ఒక ఫోర్క్‌తో గానీ, లేదంటే ఒక నైఫ్‌తో గానీ చుట్టూ కూడాను లోన వైపుకు కూడాను గుచ్చేటట్టుకైతే చుట్టూ కూడా ఎన్ని హోల్స్ పడతాయి అన్నిటిని కూడా చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్స్ పెట్టేసుకోండి. ఎందువల్లంటే హోల్స్ పెట్టడం వల్ల ఆయిల్ అనేది లోనకి వెళ్తుంది. అలాగే కాల్చేటప్పుడు ఆ వేడి వల్ల కూడా మనకి వంకాయ అక్కడక్కడ పచ్చిగా ఉండిపోకుండా ప్రాపర్‌గా కాలుతుందన్నమాట. సో, ఇలా వీలున్న మట్టుగా కూడాను దీన్ని ఇలా హోల్స్ పెట్టేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్టు, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా వంకాయ మొత్తం కూడాను స్పూన్‌తో కన్నాలు పెట్టేసుకొని మళ్ళీ చేత్తోటి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లోనే వంకాయని చుట్టూ కూడాను కాడ అనేది స్టార్టింగ్ అస్సలు కట్ చేయకూడదండి. కాడతో కూడా మనం చుట్టూ కూడా ఇలా తిప్పుకొని కాల్చుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఇలా మన సిమ్ములోనే చక్కగా చుట్టూ కూడాను ఒకవైపు కాలిందంటే ఇంకో వైపుకు, ఇంకో వైపు కాలిందంటే ఇంకో వైపుకు ఇలా పూర్తిగా మనకు వంకాయ మెత్తగా కుక్ అయిపోయి తొక్క ఈజీగా వచ్చేటట్టుగా అయితే మనం కాల్చుకున్నామంటే వంకాయ పచ్చడికి చక్కగా మనకి ఈ వంకాయ అనేది రెడీ అయిపోయిందండి. జస్ట్ 3, 4 నిమిషాల్లోనే వంకాయ అనేది రెడీ అయిపోతుంది. పొట్టు కూడా ఎంత సింపుల్‌గా వచ్చేస్తుందో చూసారు కదా! లోన వైపు కూడా చాలా నీట్‌గా కుక్ అయిపోయింది. జస్ట్ దీన్ని మీరు చక్కగా కట్ చేసుకొని, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం చింతపండు రసం వేసుకొని పోపు పెట్టేసుకున్నారంటే అంతేనండి. క్షణాల్లోనే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఇలా వంకాయ పచ్చడి చేయాలంటే మనకి బొగ్గులు, నిప్పులే అవసరం లేదండి. జస్ట్ మీరు ఇలా వంకాయని కాల్చేసుకొని వంకాయ పచ్చడి చేసుకోవాలనుకునేటప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చనమాట. ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి వంకాయ పచ్చడి చేసేటప్పుడు ఈ ట్రిక్‌ని. ఇంకా ఐదో టిప్పునైతే తెలుసుకుందాం. చాలా మంది ఇళ్లల్లోన మొక్కలనేవి పెంచుకుంటూ ఉంటారు కదండీ! జనరల్‌గా మనం కూడా ఒక 4, 5 మొక్కలనైనా ఖచ్చితంగా ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం కదా! కానీ మొక్కల్ని ఎంత పోషకాలు పెట్టి పెంచుకున్నా కూడా మొక్కల ఎదుగుదల అనేది ఉండకుండా మొక్కలనేవి నిర్జీవంగా కూడా ఆకులు రాలిపోతూ, పురుగు పట్టేస్తూ ఇలా మనకి బాధపడుతూ ఉంటాం కదండీ! మొక్కలు పాడైపోవడం వల్ల. మొక్కలనేవి ఎప్పుడు కూడా గుబురుగా, పచ్చగా, పురుగనేది పట్టకుండా నిండుగా వేళ్ళు నుంచి కూడా బలంగా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు. దీనికోసం మనం ఎక్కువ ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. జనరల్‌గా మనం వారానికి 1, 2 సార్లయినా కూడాను గుడ్లనేవి వండుతూ ఉంటాం కదండీ! గుడ్డు పెంకుల్ని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కానీ, గుడ్డు పెంకుల్లో కూడా మనకి మొక్కలకి ఎన్నో రకాల పోషకాలు అందించే గుణాలుంటాయి కాబట్టి, చాలామంది వీటిని మొక్కలకి పెడుతూ ఉంటారండి. చాలామందికి ఇవి వేయడం ఎలా వాడాలి అనేదైతే తెలియదనమాట. సో, ఎప్పుడైనా కూడాను గుడ్డు పెంకుల్ని పడేయకుండా మొక్కల పెరుగుదల నుంచి ఎలా వాడుకోవాలనేది తెలుసుకుందాం. మనకి మొక్కలు యొక్క కింద భాగం నుంచి కూడాను మొక్కల్ని చాలా స్ట్రాంగ్ చేసుకొని పురుగు పట్టకుండా మొక్కలు ఎప్పుడు కూడాను పచ్చగా నిండుగా పెరగడానికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇప్పుడు గుడ్డు తొక్కల్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందామండి. గుడ్డు పెంకులు మిగిలిన ప్రతిసారి కూడాను చక్కగా మీరు కావాలంటే డ్రై చేసిన తర్వాత కూడాను వీటిని మిక్సీ పట్టించేసుకోవచ్చండి. జనరల్‌గా మిక్సీలో ఎలా అయితే వేస్తామో అలా మెత్తగా ఇలా మనం చక్కగా పొడిలా తయారు చేసుకొని దీన్ని మీ ఇంట్లోని ఎక్కువ మొక్కలున్నాయనుకోండి, ఒక్కొక్క స్పూను లేదంటే ఒక్కొక్క అర స్పూను చప్పున మీ ఇంట్లో నుండే మొక్కలన్నిటికి కూడాను అప్పుడప్పుడు వేసినట్టయితే మీకు వేళ్ళు నుంచి కూడాను మొక్కలనేవి చాలా స్ట్రాంగ్‌గా తయారవ్వడమే కాకుండా మొక్కల మీద పురుగులనేవి పడుతూ ఉంటాయి కదండీ! ఆ పురుగులు కూడా రాకుండా అలాగే మనం గోళంలో వేసే మట్టి కూడా చాలా స్ట్రాంగ్ అవుతుందండి. అలాగే మొక్కలనేవి చాలా గ్రోత్ పెరగడానికి పచ్చగా, నిండుగా ఆకులనేవి రాలిపోకుండా పెరగడానికి యూజ్ అవుతాయన్నమాట. మా ఇంట్లో ఎక్కువ మొక్కలు లేవండి. ఎందువల్లంటే మేము
ఆ రెంట్‌కనేది ఉంటాం కాబట్టి మొక్కలు కొన్ని మాత్రమే అంటే తులసి మొక్కలు మాత్రమే నేను పెంచుకుంటూ ఉంటాను. సో, ఎగ్ అనేది నాన్ వెజ్ కాబట్టి నేను తులసికి వేయటం లేదనమాట. జస్ట్ మనం ఇలా ఈ గుడ్డు పెంకుల్ని మెత్తగా పొడి చేసి ఇంట్లోనే ఉండే కొన్ని కొన్ని మొక్కలకి గులాబీ మొక్కలు వీటిలకి వేసామంటే మొక్కలు చాలా స్ట్రాంగ్‌గా గ్రోత్ పెరుగుతూ పచ్చగా నిండుగా గుబురుగా పెరుగుతాయండి. ఒకవేళ మీ ఇంట్లోన తులసి మొక్కలు ఎక్కువ ఉన్నాయి. తులసి మొక్క అనేది కూడాను అస్సలు గ్రోత్ పెరగటం లేదు. పురుగు పట్టేస్తుంది. ఆకులు రాలిపోతున్నాయి అనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా తులసి మొక్కలకైతే చేయండి. ఏమీ లేదు. మనం ప్రతిరోజు రైస్ కడిగినప్పుడు, పప్పు కడిగినప్పుడు వాటర్‌ని బయట పడేస్తూ ఉంటాం కదా! సో, ఈ రైస్ కడిగిన వాటర్‌లో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి ఇది మనకి మొక్కలకి చాలా యూజ్ అవుతుందండి. ఇలా గుడ్డు పెంకులు వేయలేని వాళ్ళు ఇలా మీరు బియ్యం కడిగిన నీటిలో కొంచెం పసుపుని ఇలా చక్కగా వేసేసుకొని మీ ఇంట్లో ఉండే మొక్కలకి రోజు కూడాను ఉదయం, సాయంకాలం వేసి ఆకుల పైన కొంచెం చేత్తో వాటర్‌ని చిలకరించినట్లయితే ఏ మొక్కలైనా కూడాను పచ్చగా, గుబురుగా, నిండుగా పెరుగుతాయండి. అలాగే తులసి మొక్కలు కూడా ఎప్పుడు అలానే ఉంటాయి నిద్రపోకుండా. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ మీకు ఉపయోగకరంగానే ఉన్నాయనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.